ఫ్రెండ్స్, ఫుట్పాత్ మీద బట్టలు చూడండి. క్రిస్మస్ వచ్చేసింది కదా, పాత గాజువాక అనమాట ఇదంతాను. ఇంకా మంచి మంచి బట్టలు వచ్చేసాయండి ఫుట్పాత్ మీద బట్టలే కూడా. చూడండి పిల్లల గౌన్లు అయితే ఎంత బాగున్నాయో. ఇదే షాపుల్లో అయితే బోల్డ్ రేట్ ఉంటాయి. ఏం అడిగారా? ఇదండి బట్టలు ఆఫర్ పెట్టినట్టున్నారు. షర్ట్లు ఆఫర్ పెట్టాడండి యూత్ పిల్లలకి. చాలా బాగున్నాయి షర్ట్లు అయితే మాత్రం. పాత గాజువాక చూడండి. వ్యాపారం చాలా ఘనంగా జరుగుతుంది. ఎవరికి అందుబాటులో ఉన్న బట్టలు వాళ్ళకి దొరుకుతున్నాయండి. పేదోడు కొనుక్కోగలడు, ధనవంతుడు కొనుక్కోగలడు. అంటే ఎవరికి తగ్గ బట్టలు వాళ్ళకి ఉన్నాయి. షాపింగ్ హాల్లో కొనుక్కుంటే రేట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫుట్పాత్ మీద కొనుక్కుంటే రేటు తక్కువగా ఉంటుంది. పిల్లలు కూడా యూత్ పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు 1-2 రోజులు వేసుకొని. మేము కొత్త డ్రెస్ వేసుకున్నాం అనుకోవడానికి. మేమైతే బట్టలు తీసుకోవడానికి వచ్చానండి. నేనైతే 2 చీరలు తీసుకున్నాను. కేఎల్ఎంలో తీసుకున్నానండి 2 చీరలు. కాటన్ చీరలు చాలా బాగున్నాయి. మరి అక్కడైతే తీయడానికి అవ్వదు. షాపింగ్ లోపలైతే తీయడానికి అవ్వదండి. వీడియో తీయనివ్వరు కూడాను. చూడండి జనాలు. బస్ స్టాప్కి కొంచెం ముందుకు వెళ్తున్నాం అన్నమాట. ఇంకా ఏదో టిఫిన్ తినేసి వెళ్ళిపోతాము. ఇంకెందుకు మరి వచ్చాము కదా అని చెప్పేసి. చూడండి గౌన్లు ఇవి. గౌన్లమ్మా టీ షర్ట్లు అవి గౌన్లు. మా ఆయనగారు అయితే తొందరగా ఎక్కడ నిలబడడానికి అవకాశం ఇవ్వరు, వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా నేనైతే చెప్పకుండా చిన్న వీడియోలు అలా చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను. ఇది సినిమా హాల్ అండి. పుష్ప ఆడుతుంది 2. ఏమొద్దు ఏమొద్దు. ఇక ఫుట్పాత్ మాది చేపలు ఇవి కొనుక్కొని తిన్నామంటే జబ్బులు వచ్చేస్తాయి. ఇవ్వండి చేపలు అవి ఫ్రై చేస్తున్నారు. తిన్నామనుకోండి ఏ ఆయిలో తెలీదు, జబ్బులు మాత్రం ఖాయం. ఏమద్దు. మా ఆయన కొంచెం ఇచ్చేస్తున్నారనమాట. పుష్ప 2 హౌస్ఫుల్. చూసారా జనం అయితే వెళ్ళిపోయారు, లోపలికి వెళ్ళిపోయారు. చూడండి ఫుట్పాత్ మీద బట్టలే అనుకుంటాం. ఎంత బాగున్నాయో చూడండి బట్టలు అవి అయితే. ఫుల్ హడావిడిగా ఉందన్నమాట. ఇక్కడ కుమార్ షర్ట్స్ అమ్ముతారండి పాత గాజువాక. చాలా బాగుంటాయండి కుమార్ షర్ట్స్ అయితే చాలా బాగుంటాయి. అన్నీ రెడీమేడ్గా కుట్టి అమ్ముతారన్నమాట. బాగుంటాయి. హ్యాండ్ బ్యాగులు అవి ఇంకా ఫుల్ అడవిడిగా ఉందండి. గాజువాక అంతా మాత్రమైతే అడవిడిగా ఉంది. చూడండి తినడానికైతే ఎక్కడ పడితే అక్కడే ఏదో కొనుక్కొని తినొచ్చు. కానీ ఆయిల్ ఫుడ్ మాత్రము తినకూడదండి.
ఆయిల్ ఫుడ్ ఒకసారి తిని ఏమైందంటే నాకు అందులో ఏమేసారో తెలియదండి. ఒకసారి హాట్ చాట్ తిన్నానమాట. తినేసరికి బొగ్గలు 2 వాచిపోయేవి. రండి ఇలా రండి, ముందుకెళ్ళిపోదాం రండి. అప్పటి నుంచి అండి భయపడిపోయాను నేనైతే తినటానికి. రోడ్డు మీద అంటే ఏమైనా తినటానికి. ఇడ్లీ అయితే ఏదో రోడ్డు మీద షాప్లో ఏదో తినేస్తానండి, అది ఆయిల్ ఫుడ్ కాదు కదా. కానీ ఏం తిందామన్నా భయం అండి నాకు. ఇటు నుంచి ఏమైనా దోశ వడ ఏమంటే ఇడ్లీ తింటాను అక్కడ. ఒకసారి ఆరుసట్టే తిన్నానండి. అందులో తిని సోడాలు అవి ఎక్కువ వేస్తుంటారు. నాకైతే దవడ వాసిపోయింది. అప్పటి నుంచి ఇంకా భయము బయట ఫుడ్ తినాలంటే. ఎప్పుడైనా నాకు తినాలి అని అనిపించింది అనుకోండి, పానీపూరి కొంచెం తింటాను ఎప్పుడో. ఒక్కసారి క్రిస్మస్ వేడుకలు అయితే చాలా ఘనంగా మరి షాపింగ్లు అన్నీ కూడా ఫుల్గా ఇంకా ఓపెన్ చేస్తారండి. మొక్కజొన్న పొత్తు కూడా అప్పుడప్పుడు కొనుక్కొని తింటానండి నేను. ఇదండి సరే పదండి. రెడీమేడ్ బట్టలు ఎక్కడ పడితే అక్కడే బోల్డ్ షాపులు ఓపెనింగ్ చేస్తారు కదండి. బాయ్ అండి. అదిగో మా ఆయన గారు షర్ట్ వేసేసుకున్నారు ఫుల్గా. అంటే మరి ఎక్కడ గాలి వెలుతురు రాకుండా మరి ఇంకా బట్టలు వేసుకున్నారు. ఇక్కడ బయటకు వచ్చామంటే ఇంకా ఆయన పుల్లు పికప్ మీద వస్తారు. నాకు ఎక్కువ చలి ఉండదండి. అందువల్ల ఏంటంటే నేను మామూలుగానే ఉంటాను, స్వెటర్లు అవి ఎక్కువగా వాడుకున్నాను. ఫ్రెండ్స్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ అండి. ఇప్పుడైతే ఏదో ఒక టిఫిన్ తినేసి మేమైతే వెళ్ళిపోతున్నామండి. ఎంత మా బ్యాగులు? చెప్పులు చూడండి, డిస్కౌంట్ పెట్టాడు. పాత చెప్పులు. పదండి. ఒక అరటిపండు తింటే చాలండి, కడుపు నిండిపోతుంది. అంత పెద్ద అరటిపళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడైతే పళ్ళు, పెద్ద సైజు జాంకాయలు చూడండి, ఎంత పెద్ద జాంకాయలు ఉన్నాయి ఇక్కడైతే. పాతగా జోకైతే ఫుల్ పికప్ అయిపోయిందండి. జనంతని తప్పుకోవడానికి వీలు లేదు. అన్లిమిటెడ్ అని ఏదో ఉంది. చూడండి పండుగ హడావిడి అన్నమాట ఇదంతా.
పార్లర్కి వెళ్ళాలంటే అలాగా కేఎల్ఎం బట్టల షాప్కి వెళ్ళాను. నడుచుకొని అలాగ వచ్చేస్తున్నానండి. నా బట్టలు అయితే మీకు చూపిస్తాను, చూడండి. నా బట్టలు తీస్తాను. ఫ్రెండ్స్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇదిగోండి ఫ్రెండ్స్, కేఎల్ఎంఎల్ బట్టలు తీసుకున్నాను. 2 చీరలు తీసుకున్నాను. పదండి, బాయ్ అండి. మరి ఇంకా పాత గాజువాక అయితే అలా కొత్త గాజువాక నుంచి పాత గాజువాక వరకు కూడా నడుచుకొని వచ్చి మీకు నేను చూపించాను విశాఖపట్నం. బాయ్ అండి. బాయ్. మా ఆయన గారు వెళ్ళిపోతున్నారు, అదిగో చూసారు కదా. బాయ్.